అందరికీ నమస్కారం. బంగారం కంటే ఎంతో విలువైన మొక్క గురించి, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన మొక్క గురించి ఈరోజు వీడియోలో మీ అందరికీ తెలియచేయటం జరుగుతుంది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా కనిపించేటువంటి మొక్క, ఎలాంటి ఎరువులు వేయకపోయినా విరివిగా పెరిగేటువంటి మొక్క, అందరికీ అందుబాటులో ఉండేటువంటి మొక్క. కానీ ఇందులో ఉన్న ఔషధ గుణాల గురించి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి వేలకు వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఈ ఒక్క మొక్కని ఇంట్లో పెంచుకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చు. పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం నేను క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులతో పంచుకొని సబ్స్క్రిప్షన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఈరోజు వీడియోలో నేను మీకు ఒక ఆకు గురించి వివరించబోతున్నాను. ఇది సర్వరోగ నివారణి, అనేక ఔషధాల గని. ఆయుర్వేదంలో ఈ ఆకుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అనేక రకాల అనారోగ్య సమస్యలని ఇది తగ్గించేటువంటి శక్తి కలిగినటువంటి ఆకు. అంతేకాదు, పూజలలో కూడా ఈ ఆకుకి పెద్దపీట వేస్తారు. అనేక రకాల పూజల్లో కూడా ఈ ఆకుని విరివిగా వాడుతూ ఉంటారు. వినాయక చవితికి సమర్పించే పత్రాల్లో ఇది కూడా ఒకటి. పూజాక్రమంలో ఈ ఆకుకి 6వ స్థానం ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో మాత్రం దీనికి విశిష్టమైనటువంటి స్థానం ఉంది. అదే ఉత్తరేణి ఆకు. ఉత్తరేణి చెట్టు గురించి చాలామంది వినే ఉంటారు. కానీ మనలో చాలామందికి దాని యొక్క విశిష్టత తెలియదు. ఉత్తరేణిలోని కాండం, ఆకు, వేర్లు, ప్రతి ఒక్క భాగం కూడా అనేక వ్యాధుల నివారణకి ఉపయోగపడతాయి. ఉత్తరేణి యొక్క ప్రస్తావన మనకి పురాణాల్లో కూడా ఉంది. పురాణ కథల ప్రకారం ఇంద్రుడు వృత్తాసురుణ్ణి చంపిన తర్వాత నముచి అనే రాక్షసుణ్ణి చంపటానికి అతనితో కలిసి కపట స్నేహం చేస్తాడు. నముచి ఒకానొక సమయంలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఇంద్రుడు నముచి తలని నరికివేస్తాడు. ఆ తెగిన తల మిత్రద్రోహి అని అరుస్తూ ఇంద్రుణ్ణి తరుముకుంటూ వస్తుంది. దాంతో భయపడిపోయిన ఇంద్రుడు వెంటనే బృహస్పతిని సంప్రదిస్తాడు. ఒక యాగం చేసి నముచి తలబారి నుంచి తప్పించుకుంటాడు ఇంద్రుడు. ఆ యాగమే రాజసూయ యాగంలోని ఒక భాగం. ఇందులో ఉత్తరేణి యొక్క ధాన్యాన్ని వాడతారు. ఉత్తరేణి ధాన్యాన్ని వాడి యాగం చేసిన ఇంద్రుడు నముచికి కనిపించడు. అలా అపమార్గం పట్టించింది కాబట్టే ఉత్తరేణి మొక్కని అపామార్గం అనేటువంటి నామధేయాన్ని కూడా ఇవ్వటం జరిగింది మన పురాణాల్లో. వినాయక చవితి పూజలో కూడా వినాయకుడికి ఇష్టమైనటువంటి 21 పత్రాల్లో ఇది కూడా ఒకటి. ఇది సకల రోగ నివారణి. అత్యంత ప్రాధాన్యత ఆయుర్వేదంలో దీనికి ఉంది. అయితే ఉత్తరేణి యొక్క ఔషధ గుణాలు తెలిస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు. ఉత్తరేణి ఆకుల రసం కడుపు నొప్పికి, అజీర్తికి, మొలలకి, వేడి వల్ల వచ్చే గడ్డలకి, చర్మం మీద వచ్చే పొంగులాంటి సమస్యలకి అద్భుతంగా పనిచేస్తుంది. ఉత్తరేణి వేర్లతో గనక పళ్ళు తోముకుంటే చిగుళ్ళు గట్టిపడతాయి, పళ్ళు కూడా గట్టిగా మారతాయి. ఉత్తరేణి అనేది మన దేశంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీనికోసం ప్రత్యేకించి మనం విత్తనాలేసి అనేక రకాల మార్గాల్లో పండించాల్సిన పని లేదు. ఇది ఎక్కడ పడితే అక్కడ విరివిగా కనిపించేస్తూ ఉంటుంది. దీన్ని గుర్తించటం కూడా చాలా తేలిక. ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉత్తరేణి ఆకుని గుర్తించటం చాలా ఈజీ. ఇప్పటికే మీలో చాలామంది పల్లెటూరులో దీన్ని చూసే ఉంటారు. పొలాల దగ్గరలో కానీ, అడవి ప్రాంతాల్లో కానీ, పల్లెటూర్లలో కానీ ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆయుర్వేద మందుల తయారీలో దీన్ని విరివిగా వాడుతూ ఉంటారు. అయితే ఈ ఉత్తరేణి ఆకుల యొక్క రసాన్ని మనకి గాయాలు తగిలినప్పుడు గనక పూస్తే వెంటనే రక్తస్రావం కాకుండా ఆగిపోతుంది. ఆ తర్వాత ఆ గాయం మానటానికి కూడా ఈ ఉత్తరేణి ఆకుల రసం అనేది బాగా ఉపయోగపడుతుంది. దురదలు, పొక్కులు, అలాగే శరీరం మీద పొట్టు రాలటం లాంటి సమస్యలు ఎవరికన్నా ఉంటే ఈ రసాన్ని శరీరానికి పట్టిస్తే ఆ వ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.
అలాగే కందిరీగలు కుట్టిన, తేనెటీగలు కుట్టిన, తేళ్ల లాంటి చిన్న చిన్న జీవులు మనల్ని కుట్టినప్పుడు ఎక్కడైతే కుడతాయో అక్కడ మనం ఈ ఉత్తరేణి ఆకుల్ని ముద్దగా నూరి గనుక పెడితే నొప్పి నుంచి, దురద నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. అలాగే ఈ ఉత్తరేణి చెట్టుకి గింజలు కూడా ఏర్పడతాయి. ఆ గింజల్ని పోగు చేసి వాటిని పొడి చేసి దానికి కొంచెం ఉప్పు, పటిక పొడి, వంటల్లో ఉపయోగించే కర్పూరాన్ని కలిపి ఒక మిశ్రమంలా చేసి ఆ మిశ్రమాన్ని పంటి నొప్పులకి, చిగుళ్ళ నుంచి రక్తం కారేటువంటి సమస్యలకి వాడితే ఆ సమస్యలు తగ్గటంతో పాటు దంతాలు కూడా మిలమిలా మెరుస్తూ ఉంటాయి. అలాగే ఈ మొక్కల్ని కాల్చిన తర్వాత వచ్చే బూడిదకి కొంచెం ఆముదం కలిపితే గజ్జి, తామర లాంటి సమస్యలకి కూడా చెక్ పెట్టేయచ్చు. ఈ మిశ్రమాన్ని లేపనంలాగా ఎక్కడైతే గజ్జి, తామర సమస్యలు ఉంటాయో అక్కడ రాస్తే ఆ సమస్యకి మీకు అతి త్వరలోనే మంచి పరిష్కారం దొరుకుతుంది. వెంటనే అది తగ్గుముఖం పట్టడం మీరు చూడగలుగుతారు. మజ్జిగలో కలిపి ఈ ఆకుల రసాన్ని తీసుకుంటే రక్త విరేచనాల సమస్య తగ్గిపోతుంది. అలాగే చాలామంది పురుషుల్లో పౌరుష గ్రంథి వాపు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఉత్తరేణి ఆకు చూర్ణానికి ఆవు నెయ్యి కలిపి తీసుకుంటే కూడా మంచి ఫలితం ఉంటుంది. ఉత్తరేణిలోని ఆకులు, గింజలే కాదు, ఉత్తరేణి వేళ్లు కూడా బాగా ఉపయోగపడతాయి. ఉత్తరేణి చెట్టు యొక్క వేళ్లను సేకరించి వాటిని కాల్చి చూర్ణంలాగా తయారు చేసి కొంచెం మిరియాల పొడిని కలిపి 2 పూటల చిన్న చిన్న మాత్రలుగా చేసి తీసుకుంటే చర్మ రుగ్మతలన్నీ సమసిపోతాయి. చర్మానికి సంబంధించినటువంటి సమస్యలు, కడుపు నొప్పికి సంబంధించిన సమస్యలు, చర్మం పైన పొలుసుబారిపోవటం, పొంగు రావటం, ఉడుకుగడ్డలు రావటం, ఇలాంటి వాటన్నిటికీ, గాయాలు తగిలిన, ఏవైనా కుట్టిన, ఇలాంటి వాటన్నిటికీ ఉత్తరేణి ఆకుల రసం, ఉత్తరేణి గింజల యొక్క పొడి, వేర్ల యొక్క పొడి అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొవ్వుని కరిగించటానికి కూడా ఉత్తరేణి అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే ఆయుర్వేదంలో వయసు పెరగకుండా ఇచ్చేటువంటి మందుల్లో ఉత్తరేణిని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఉత్తరేణిలో వయసు పెరగకుండా కనిపించేలా చేసేటువంటి లక్షణం ఉంటుంది. అలాగే అజీర్ణ సమస్యలకి ఉత్తరేణి అద్భుతంగా పనిచేస్తుంది. కుక్క కరిచిన చోట ఉత్తరేణి విత్తనాలని చూర్ణం చేసి పెట్టడం వల్ల కూడా అదొక అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఉబ్బసంతో బాధపడే వారికి కూడా ఉత్తరేణి బాగా ఉపయోగపడుతుంది. ఉత్తరేణి చెట్టుని వేళ్లతో సహా పెకలించి దాని కొన్నాళ్ల పాటు ఎండలో ఎండనిచ్చి కాల్చిన తర్వాత దీన్ని భస్మంగా తయారు చేసి ఆ భస్మాన్ని 1 గ్రాము తేనెలో కలిపి తీసుకుంటే ఉబ్బసం సమస్య తగ్గుముఖం పడుతుంది. సోరియాసిస్ మచ్చలు తగ్గటానికి కూడా ఈ ఉత్తరేణి రసం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్ని అద్భుత ఔషధాలు కలిగిన ఉత్తరేణి మొక్కని ముందు ప్రతి ఒక్కరూ గుర్తించగలగాలి. ఉత్తరేణి చూడ్డానికి ఎలా ఉంటుందో చూడగానే ఇది ఉత్తరేణి అని చెప్పగలగాలి. మీ ఇంట్లో మీ తరువాతి తరం వారికి కూడా ఇది ఉత్తరేణి మొక్క, దీనిని ఇలా గుర్తించాలి, దీనివల్ల ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలియచేయండి. ఇక ఆ తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల గనక ఇది ఉండేలాగా చేసుకుంటే మీకు ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు వాటి నుంచి మీరు బయటపడొచ్చు. ఇక దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్న వారు ఎవరైనా సరే ఉత్తరేణిని వినియోగించాలి అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేద నిపుణుల్ని సంప్రదించండి. వారు సూచించిన మోతాదుల్లోనే వాడండి. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.